సీఎం అతి చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది. ప్రజాస్వామ్యం ముందు ఎవరు అతీతులు కాదు. వ్యక్తిగత పూజకు స్పేస్ లేదు. పైగా తాము అవినీతికి వ్యతిరేకంగా ఆదర్శాలకు నిదర్శనంగా ఉంటామని చెప్పుకుంటూ వచ్చిన పార్టీ ఆప్. ఓటర్ల కంటే ప్రజా ప్రతినిధులేం ఎక్కువ కాదు అనేది ఆ పార్టీ సిద్ధాంతం. వ్యక్తిగత పూజకు అలవాటు పడిన రాజకీయాల నుంచి దేశాన్ని రక్షిస్తానని పుట్టుకొచ్చింది ఆ పార్టీ. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆచరణకు పొంతన లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి కొత్తగా సీఎం అయిన అతిశయ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె గతంలో కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీలో కూర్చోలేదు. ఈ అంశమే ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. కేజ్రీవాల్ మీద గౌరవంతో ఆ పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరో విమర్శించడం కాదు, ఓ సీఎంగా ఆమె ఆ కుర్చీలో కూర్చోడానికి వచ్చిన సమస్య ఏంటో అర్థం కావటం లేదు. అది కేజ్రీవాల్ కోసం వేసిన కుర్చీ కాదు, సీఎం కూర్చునే సీట్ అది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు కదా, కాబట్టి అక్కడ కూర్చోవటంలో తప్పేముంది? అందులో కూర్చుంటే కేజ్రీవాల్ ను అవమానించేనట్టేనా? అంటే సీఎం పదవి కంటే కేజ్రీవాల్ ఎక్కువ? ఇది వ్యక్తిగత పూజ కదా. రేపటి రోజున మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. అదే సీటులో వేరే పార్టీకి చెందిన వ్యక్తి కూర్చుంటారు. అప్పుడు కేజ్రీవాల్ ను ఆ వ్యక్తి గౌరవించలేదని అనగలమా? ఇది కేజ్రీవాల్ ఇంట్లో ఆయన కోసం తయారు చేసిన కుర్చీ కాదు కదా. ఢిల్లీ సీఎం కోసం సీఎంఓలో ఏర్పాటు చేసిన చైర్. సీఎం ఎవరైనా అక్కడ కూర్చోవలసిందే. తన పేరును సీఎంగా అనౌన్స్ చేసినప్పటి నుంచే అతిశీ ఓవర్ యాక్షన్ ప్రారంభమైందన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీకి ఎప్పటికైనా సీఎం కేజ్రీవాల్ మాత్రమే అంటూ అనౌన్స్ చేశారు. దీంతో పేరుకు మాత్రమే అతిశీ సీఎంగా ఉంటారని, అసలైన పాలన మొత్తం కేజ్రీవాల్ వెనుక నుంచి చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీజేపీ. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి తన స్వామి భక్తి ముందు ఏది సాటి రాదన్నట్టుగా ఇప్పుడు కుర్చీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది అతిశీ. ఇప్పటికైనా ఇలాంటి అతి చర్యలు మానేసి పాలనపై దృష్టి పెడితే మంచిది. పైగా ఆదర్శ సిద్ధాంతాలతో వచ్చామని చెప్పుకుంటున్న వారు ఇలాంటి వింత పోకడలకు పోవటం సరికాదు.